హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ 035G. అందరి ఛానల్లో ఇప్పటికే దాదాపు దీని రివ్యూస్ కూడా పోస్ట్ చేసేసారు, బట్ మనం ఇంకా అన్బాక్సింగే పోస్ట్ చేస్తున్నాం. సో లేట్ అని చెప్పొచ్చు. ఎందుకు లేట్ అంటే ఫస్ట్ సేల్లో కొనాలి, డెలివరీ రావాలి. అది కాక ఈ ఫోన్ అయితే నేను కొనలేదు. ఇది మన సబ్స్క్రైబర్ అయితే మన కోసం కొన్నారనమాట, సురేష్ బ్రో. సో ఆయనకి ఆర్డర్ చేసినప్పటి నుంచి ఇది డెలివరీ డిలే అయింది, అండ్ ఆయన ఉండే ప్లేస్ నుంచి నా దగ్గరికి రావడానికి కూడా డెలివరీ డిలే అయిందని చెప్పొచ్చు. సో అందరూ ఇప్పటికే రివ్యూస్ కూడా పెట్టేశారు, బట్ అందరూ పెట్టినా కానీ మనం కూడా చేద్దాం, ఏం పోయింది. సో ఈ వీడియో మీద మన ఛానల్లో మీరు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే iQOO Z7 Pro ఉంది ప్రెజెంట్ నా దగ్గర అయితే. iQOO Z7 Pro కి ఇన్ఫినిక్స్ 030కి డీటెయిల్డ్ కంపారిజన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని ఫుల్ రివ్యూ కూడా ఒక 1 వీక్ ఆర్ 10 days యూజ్ చేసి ఫుల్ రివ్యూ కూడా చేస్తాను. ఈ అన్బాక్సింగ్ వీడియోకి అయితే మాత్రం సింపుల్ గా క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ దీని గురించి డీటెయిల్స్ అన్ని కూడా బాగా తెలుసు. అన్బాక్సింగ్ వీడియో కూడా మరీ లెంత్ పెట్టేసి మరీ మీకు తెలిసిన డీటెయిల్స్ ని మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. సో అన్బాక్సింగ్ వీడియో అయితే షార్ట్ అండ్ స్వీట్ గా కొట్టేద్దాం. అన్బాక్సింగ్ వీడియో తర్వాత వచ్చే 2 వీడియోస్ iQOO Z7 Pro కంపారిజన్ అండ్ దీని ఫుల్ రివ్యూలో అయితే క్లియర్ కట్ పర్ఫెక్ట్ వీడియోస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసా బాక్స్ వచ్చేసరికి ఇట్లా ఉంది. ఇది మీకు 8GB 256GB మోడల్ అనమాట. బేస్ మోడల్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాక్స్ వెనక్ సైడ్ తిప్పుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ మనం తర్వాత చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి బాక్స్ లో మొబైల్ ఉంటుంది, అండ్ దాని తర్వాత కొద్దిగా పేపర్ వర్క్ ఉంటుంది, అండ్ దాని తర్వాత ట్రాన్స్పరెంట్ TPU కేసు ఉంటుంది, అండ్ అలాగే స్క్రీన్ గార్డ్ కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇది మొబైల్ కి ప్రీ అప్లైడ్ అయితే రాదు, స్క్రీన్ గార్డ్ మీకు సపరేట్ గా వస్తుంది. మీకు ఒకవేళ ఇష్టం అయితే మొబైల్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ బ్రిక్ ఉంటుంది, 68W అడాప్టర్ అండ్ USB Type-C కేబుల్ అయితే ఉంటుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ లో మీకు ఏమీ మిస్ చేయట్లేదు, ఈవెన్ స్క్రీన్ గార్డ్ తో సహా మీకు బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక ఫిజికల్ ఓవరియూ, పోర్ట్స్ అండ్ బటన్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నాం అంటే బాటమ్ సైడ్ వచ్చేసరికి మీకు USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది, అండ్ ఒక స్పీకర్ ఉంటుంది, ప్రైమరీ మైక్ ఉంటుంది, అండ్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మీరు ఓన్లీ డ్యూయల్ సిమ్ వరకు వేసుకోగలరు, మెమరీ కార్డ్ అయితే వేసుకోలేరు. అండ్ నెక్స్ట్ టాప్ సైడ్ వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది, అండ్ సెకండరీ స్పీకర్ అయితే ఉంది. ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ప్లేన్ ఉంది, ఏమీ లేవు. దీనిలో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు, స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది, అండ్ DTS సౌండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా ఈ ఫోన్ నేను దాదాపు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పాలంటే ఒక 3 hours వరకు అయితే యూజ్ చేశాను. ఈ 3 hours లో నాకు ఈ ఫోన్ లో బాగా నచ్చింది వచ్చేసరికి డిజైన్ అని చెప్పొచ్చు. ఇది మీకు బ్యాక్ సైడ్ లెదర్ బ్యాక్ తోటి అయితే వస్తుంది. నా దగ్గర ఉన్న పర్టికులర్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్. దీంట్లో మీకు ఇంకొక కలర్ కూడా ఉంటుంది, అది వచ్చేసరికి మీకు గ్లాస్ బ్యాక్ తోటి అయితే వస్తుంది. ఈ గ్రీన్ కలర్ ఒకటే మీకు లెదర్ బ్యాక్ తోటి అయితే వస్తుంది. సో డిజైన్ అయితే మాత్రం మీకు చూడడానికి యూనిక్ గా అయితే ఉంది, గ్రీన్ కలర్ లెదర్ తోటి. అండ్ కెమెరా మోడల్ దగ్గర ప్లేట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తోటి. డిజైన్ లాంగ్వేజ్ అయితే చూడడానికి డిఫరెంట్ గా అయితే ఉంది, అండ్ డిజైన్ కూడా మీకు ప్రీమియం అయితే ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు దీనికి మీకు మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంది. కాకపోతే ఇది కెమెరా మోడల్ దగ్గర ఈ ప్లేట్ ఉంది కదా, ఇది మెటల్ అర్థం కావట్లేదు, లేదంటే ప్లాస్టిక్ అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇది ప్లాస్టిక్ అయి ఉండిద్ది, ఎందుకంటే చుట్టూ ఉండే రిమ్ కూడా ప్లాస్టిక్ రిమ్ అనమాట. బ్యాక్ సైడ్ లెదర్ బ్యాక్ తోటి వస్తుంది, చుట్టూ ఉండే రిమ్ ప్లాస్టిక్ రిమ్ తోటి వస్తుంది. సో చుట్టూ ఉండే రిమ్ ప్లాస్టిక్ రిమ్ తోటి వస్తుంది కాబట్టి కెమెరా మోడల్ దగ్గర ప్లేట్ మెటల్ ఇచ్చే ప్రసక్తి లేదు, ఇది కూడా ప్లాస్టిక్ అయి ఉంటుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇది లైట్ వెయిట్ ఉంది, కాకపోతే కొద్దిగా వెయిట్ అయితే తెలుస్తుంది. మరీ సూపర్ డూపర్ లైట్ వెయిట్ అయితే లేదు, లైక్ iQOO Z7 Pro లాగా. దీని వెయిట్ అయితే కొద్దిగా ఒక 185 to 190 grams వరకు అయితే ఉండొచ్చు. చేతులు అయితే వెయిట్ అయితే తెలుస్తుంది, మరీ సూపర్ లైట్ వెయిట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది మీకు 6.78 inch డిస్ప్లే, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. ఇది 10-bit ప్యానల్ డిస్ప్లే అయితే మాత్రం మీకు బాగుంది. డిస్ప్లేలో బెజల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, డిస్ప్లే షార్ప్నెస్ గానీ కాంట్రాస్ట్ లెవెల్స్ గానీ అన్ని బాగానే ఉన్నాయి. సన్లైట్ విజిబిలిటీ వచ్చేసరికి ఇది మీకు 950 nits పీక్ బ్రైట్నెస్ తోటి అయితే వస్తుంది. సో ఇంకా నేను దీన్ని పీక్ సన్లైట్ అయితే చెక్ చేయలేదు, సో అందుకని సన్లైట్ విజిబిలిటీ గురించి నేను పర్ఫెక్ట్ గా అయితే మాట్లాడలేను. బట్ సన్లైట్ విజిబిలిటీ అయితే 950 nits అనేది కొద్దిగా తక్కువ అనే చెప్పుకోవచ్చు. సో పీక్ సన్లైట్ లో కంపేర్ టు కాంపిటీషన్ ఈ డిస్ప్లే అయితే మీకు బ్రైట్నెస్ లెవెల్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేకి మీకు వైడ్ 1L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీ మీరు స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ ఈ ప్రైస్ లో ఇంకొక యూనిక్ పాయింట్ ఏంటంటే ఈ డిస్ప్లేకి ఇది మీకు 144Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో అన్ని ఫోన్స్ కూడా 120Hz మాత్రం ఉంటాయి, ఇది మాత్రం మీకు 144Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం అంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. మనకి అన్ని ఫోన్స్ లో మాక్సిమం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వరకు మాత్రం ప్రొవైడ్ చేస్తారు, బట్ దీనిలో మాత్రం 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇనిషియల్ గా నేను
నేను యూజ్ చేసిన దాన్ని బట్టి అయితే మాత్రం 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంది. కంపేర్ టు అదర్ కాంపిటీషన్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి కంపేర్ చేసుకుంటే ఈ 13 మెగాపిక్సెల్ కెమెరా చాలా బెటర్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి ఏఐ లెన్స్ అయితే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు సెల్ఫీస్ కోసం సపరేట్ గా ఫ్రంట్ ఫ్లాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చీకట్లో అసలు మీరు ఏ లైటింగ్ లేని సిచువేషన్ లో ఫ్రంట్ ఫ్లాష్ ఆన్ చేసుకుని సెల్ఫీస్ అయితే దిగొచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు యూస్ చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా స్పెక్స్ అయితే మాత్రం ఆన్ పేపర్ చూడడానికి చాలా బాగున్నాయి. కాకపోతే నాకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా నుంచి కానివ్వండి, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా నుంచి కానివ్వండి, నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదని చెప్పాలి. సో కెమెరా అయితే ఓకే బానే ఉంది. కెమెరా అయితే అసలు బాగాలేదని చెప్పట్లేదు, బట్ స్టిల్ దెర్ ఇస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే ఈ 3 hours కూడా నేను ఎక్కువ నైట్ టైం అయితే యూజ్ చేశాను అనమాట. సో నైట్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా చెక్ చేసిన తర్వాత ఏ వర్డ్ అనేది చెప్తా. ఇనిషియల్ గా అయితే మాత్రం కొద్దిగా తక్కువనే అనిపించింది. ఇంకా ప్రాపర్ గా చెక్ చేసి ఫుల్ రివ్యూలో మీకు కెమెరా గురించి కంప్లీట్ ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చరికి Dimensity 8020 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ లో కంపేర్ చేసుకుంటే దగ్గరగా 870 లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ కి ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీనిలో పర్ఫార్మెన్స్ అయితే బాగుంటది. సో ఇంకా నేనైతే ప్రెసెంట్ దీనిలో గేమ్స్ అయితే ఏమి ఎక్కలేదు. సో ఫుల్ రివ్యూలో గేమింగ్ అండ్ హీటింగ్ టెస్ట్, CPU థ్రోట్లింగ్ టెస్ట్ అన్ని చేసి ప్రాసెసర్ గురించి మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇది మీకు 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే మాత్రం మీకు మోస్ట్లీ బాగానే ఉంటుంది. నేను ఈ ఫోన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి స్టాండ్ బై లో బ్యాటరీ డ్రైన్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇక ఓఎస్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది మీకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి వస్తుంది. XOS 13 తోటి అయితే వస్తుంది. ఓఎస్ అయితే మాత్రం మీకు అదర్ ఇన్ఫినిక్స్ ఫోన్స్ తోటి కంపేర్ చేసి దీనిలో ఇప్పుడు చాలా బెటర్ ఉందని చెప్పొచ్చు XOS అయితే. సో అసలు మాక్సిమం దీనిలో బ్లోట్వేర్ అయితే వెళ్ళలేదు. ఇవి కొన్ని వాళ్ళ బ్రాండ్ వాళ్ళకి సంబంధించిన యాప్స్ అయితే కొన్ని పెట్టుకున్నారు. అవి కూడా యూస్ఫుల్ యాప్స్ అని చెప్పొచ్చు. వాటిని కూడా నేను కంప్లీట్ గా చెక్ చేసి ఫుల్ రివ్యూలో మీకు కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ డైలర్ వచ్చేసరికి ఇది మీకు గూగుల్ డైలర్ తోటి అయితే రావట్లేదు. సో కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ అయితే అవతల వాళ్ళకి వినిపించదు. అవతల వాళ్ళకి వినిపించకుండా మీరు కాల్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ యాప్స్, యాప్ హైడ్, యాప్ లాక్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ ఇక సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ వాళ్ళు 1 year వరకు అయితే గ్యారంటీ చేస్తున్నారు. జస్ట్ ఓన్లీ 1 Android అప్డేట్ వరకే వీళ్ళైతే గ్యారంటీకి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది Android 13 లో ఉంది కదా, Android 14 వరకు అయితే దీనికి ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది. ఆ తర్వాత Android 15 వస్తుందా లేదనేది వీళ్ళు ఏం చెప్పట్లేదు. అప్పుడు కంపాటిబిలిటీ ఇవన్నీ చూసుకొని Android 15 అప్డేట్ రోల్ అవుట్ చేస్తే ఫోన్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ బాగానే ఉంటుంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే Android 15 రోల్ అవుట్ చేస్తారంట. లేదంటే Android 14 వరకే అప్డేట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు వస్తున్న ఫోన్స్ అని కూడా మాక్సిమం ఈ స్ట్రాటజీని అయితే ఫాలో అవుతుంది. ఎందుకంటే అప్డేట్స్ ద్వారా ఫోన్ ఖరాబ్ అయిపోవటం, గ్రీన్ లేల్ రావటం ఇవన్నీ చూస్తున్నాం కదా, వాటిని అవాయిడ్ చేయడానికి కావచ్చు. ఇది ఓవరాల్ గా ఈ అన్బాక్సింగ్ వీడియోకి అయితే. సో ఫుల్ రివ్యూలో ఈ ఫోన్ గురించి మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ iQOO Z7 Pro తోటి కంపారిజన్ వీడియో వచ్చేసరికి ఎల్లుండి మీరు మన ఛానల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ వీడియోలో కూడా 25,000 రూపీస్ సెగ్మెంట్ లో ప్రెసెంట్ ఉన్న 2 బెస్ట్ ఫోన్స్ ని కంపేర్ చేసి ఏది బెస్ట్ అనేది మీకు అయితే చెప్తాను. అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. బై బాయ్.